Hi everyone, this is your Swani Vasu. Welcome back to Vani Vasu Lifestyle. సో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్లో ఫస్ట్ స్టెప్ చాలా సింపుల్. సో హౌస్ క్లీన్ చేయడం. జస్ట్ హౌస్ని నీట్గా చేయడం కాదు, ఈ పని చేశాక మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, పాజిటివిటీ కూడా పెరుగుతుంది. సో డస్ట్ క్లటర్ అన్నీ రిమూవ్ చేశాక మనకి మైండ్ కూడా చాలా కామ్ అయిపోతుంది. పూజకి స్వీట్స్ డెకరేషన్ చేసే ముందు క్లీన్ హోమ్లో చాలా కంఫర్ట్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో కూడా హ్యాపీగా రెడీ ఫీల్ అవుతారు. సో క్లీనింగ్ బోరింగ్ అని అనుకోకండి, చిన్నగా మ్యూజిక్ పెట్టుకొని పిల్లలతో కలిసి ఫన్గా చేయొచ్చు. సో ఈ ఫెస్టివల్ సీజన్లో ఫస్ట్ స్టెప్ క్లీన్ అండ్ డీక్లటర్. స్మాల్ క్లీనింగ్ చేసిన ఫెస్టివల్. సో హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి జనరల్గా ఫెస్టివల్ సీజన్లో బాగా ఎక్సైట్మెంట్ ఇచ్చేది షాపింగ్ కదా. సో షాపింగ్కి వెళ్ళి అన్ని థింగ్స్ తెచ్చుకోవాలి అని డిసైడ్ అయ్యి అందరం రెడీ అయ్యాము. సో రెడీ అయిన ప్రాసెస్లో చాలా ఎక్సైటెడ్గా ఇంకా బయటికి వెళ్ళిపోదాము అని వెళ్ళి చూస్తే బయట ఫుల్గా రైన్ పడుతుంది. సో అంత వర్షంలో బయటికి వెళ్ళలేం కదా. సో వెయిట్ చేసాం, కొంచెం సేపు వెయిట్ చేసి కొంచెం ఫ్రెష్ తీసుకొని వేడివేడిగా రిలాక్స్ అయ్యేలోపు వర్షం తగ్గిపోయింది. సో తగ్గిపోయిన వెంటనే ఇంకా బయటకు వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేసాము. సో అప్పుడే వర్షం పడిన వెంటనే బయట క్లైమేట్ చాలా బాగుంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. సో అంత చల్లని క్లైమేట్లో షాపింగ్ చేయడం అంటే నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అది. సో పూజకు కావాల్సిన కొన్ని థింగ్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత మేము స్ట్రైట్ గోల్డ్ షాప్కి వెళ్ళాము. సో జనరల్గా ఫెస్టివల్స్ అంటే గోల్డ్ ఆర్ సిల్వర్ షాపింగ్ మ్యాండేటరీనా, ఏమైనా వస్తువులు కొనాల్సిందేనా, అవి ఉంటేనేనా పూజ అంటే కాదు. కానీ నేను ఎందుకు ప్రతి పూజ టైంలో ఏదో ఒక గోల్డ్ ఆర్ సిల్వర్ ఐటమ్ని ప్రిఫర్ చేస్తాను అంటే సేవింగ్ పర్పస్. సో మనకి చాలా డబ్బులు వస్తాయి అలాగే ఖర్చు అయిపోతాయి, కానీ ప్రత్యేకంగా తీసి దాయాలి అంటే దాయలేకపోవచ్చు. సో ఇలా పూజల టైంలో అట్లీస్ట్ ఆ పూజ పేరుతో అయినా మనము గోల్డ్ ఆర్ సిల్వర్ తీసుకుంటే అది సేవింగ్ పర్పస్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో అందుకే నేను వాటిని ప్రిఫర్ చేస్తాను. సో అందరూ ఇలాగే తీసుకోవాలా చేయాలంటే అది మ్యాండేటరీ ఏమీ కాదు. సో అలా మొత్తం అన్ని పూజా ఐటమ్స్ అండ్ పూజకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా నేను తెచ్చుకున్నాను. ఈ సంవత్సరం నేను తీసుకున్నవి సిల్వర్లో చిన్న చిన్న బిందెలు తీసుకున్నాను. నాకు చిన్న చిన్న వస్తువులు అంటే చాలా ఇష్టము, సిల్వర్ ఐటమ్స్లో ఎస్పెషల్లీ. ఇది ఎందుకు ప్రత్యేకంగా చూస్ చేసుకున్నాను అంటే నేను అభిషేకం చేసే టైంలో పూజ దగ్గర కూర్చుండిపోయిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోవడం జరుగుతుంది. సో ఈసారి అలా జరగకూడదు అని పంచ అమృతాలకి కావాల్సినవి ఒక 5 ఒకేసారి నేను పూజ దగ్గర పెట్టేసుకోవచ్చు. సో దానికి కొంచెం నీట్గా నిండుగా ఉండడానికి అన్నీ విడివిడిగా వేసుకోవడానికి ఒక 5 పీసెస్ తీసుకున్నాను నేను. సో చాలా బాగున్నాయి. అండ్ వీటితో పాటు పూజ కోసం చిన్న అమ్మవారి విగ్రహం కూడా తీసుకున్నాను నేను. సో వీటితో పాటు పూజకి కావాల్సిన అంత లిస్ట్ నేను ఇక్కడ షేర్ చేశాను. సో కొబ్బరికాయ దగ్గర నుంచి కలశం, మామిడాకులు, పసుపు, కుంకుమ, దీపారాధనకు కావాల్సినవి అన్నీ కూడా నేను ఇక్కడ లిస్ట్లో ఇచ్చాను. సో మీకు ఎవరైనా మిస్ అవ్వకుండా నేను చేసుకోవాలి, కరెక్ట్గా పెట్టుకోవాలి అనుకుంటే ఈ చెక్ లిస్ట్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇది ఏంటి అంటే నేను ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ చేయాలి లేదా ఇలాగే చేయాలి అనేది నా ఉద్దేశం కాదు. నేను ఏదైతే చేస్తానో అది జస్ట్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. సో నేను ఈ ఐటమ్స్తో పూజని చేసుకుంటాను. అండ్ ఇందులో ఇంకేమైనా నేను మిస్ అయిపోయి ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను యాడ్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపు మార్నింగ్ దసరా ఫెస్టివల్కి అమ్మవారిని ఎలా నేను చేసుకుంటాను అండ్ డెకరేషన్ బ్యాక్డ్రాప్ ఎలా చేస్తాను అని రేపు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో డోంట్ మిస్, స్టే ట్యూన్డ్.